ఉపరాష్ట్రపతి ఎన్నికల హోరు రోజు రోజుకి వేడెక్కుతోంది. ఎన్డీఏ తరపున సిపి రాధాకృష్ణన్ అభ్యర్థిగా నిలిస్తే ఇండియా బ్లాక్ మాత్రం ఆ పార్టీ వ్యక్తి అయిన సుదర్శన్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది. ఈ విషయంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఆయన చంద్రబాబు, కేసీఆర్, పవన్ కళ్యాణ్, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓ నిజాయితీ గల విజ్ఞప్తి చేశారు. రేవంత్ మాట్లాడుతూ ఇండియా బ్లాక్ తీసుకున్న సుదర్శన్ రెడ్డి గారిని మద్దతు ఇవ్వాలన్న నిర్ణయం చాలా మంచిది. ఆయన సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసిన అనుభవం ఉంది. రాజకీయాలకు దూరంగా ఉన్న వ్యక్తి ఉపరాష్ట్రపతిగా వస్తే దేశానికి నిష్పక్షపాత నిర్ణయాలు వస్తాయి. ఇది ఇప్పుడు భారత్కి చాలా అవసరం అని చెప్పారు. అలాగే ఆయన చంద్రబాబు, కేసీఆర్, పవన్ కళ్యాణ్, జగన్ తో పాటు బీజేపీ ఎంపీలను కూడా ఈ తెలుగు రాష్ట్రాల ప్రతినిధి అయిన సుదర్శన్ రెడ్డిని మద్దతు ఇవ్వమని కోరారు. అయితే రాజకీయ పరిస్థితులు చూస్తే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్కే మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. జగన్ ఇప్పటికే తన పార్టీని ఎన్డీఏ అభ్యర్థిని మద్దతు ఇవ్వమని ఆదేశించారని వైవి సుబ్బారెడ్డి వెల్లడించారు. బీఆర్ఎస్ మాత్రం ఎన్డీఏకి వ్యతిరేకంగా ఉండటంతో వారు ఎవరిని మద్దతు ఇస్తారో చూడాలి. మొత్తానికి రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్రాల పార్టీలన్నింటికీ నిజాయితీతో విజ్ఞప్తి చేసిన రాజకీయ పరంగా ఆయన కోరిక నెరవేరే అవకాశం తక్కువగానే ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.